ఓయూ ప్రతిష్ట దిగజార్చే విధంగా కొందరు వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయటం హేయమైన చర్య అని ఓయూ పరిశోధక విద్యార్థి ఋషిపాక గణేష్ అన్నారు. పుష్ప 2 ఈవెంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు కొందరు కావాలనే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన శ్రీవాసవ్ కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడని, అలాంటి వ్యక్తి ఓయూ జేఏసీ నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఓయూ పేరు చెప్పుకొని ఇలాంటి దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని గణేష్ హెచ్చరించారు. సంఘటన చాలా దురదృష్టకరం. ఆ రోజు మహిళ మృతి చెందడం, వాళ్ళ కొడుకు తీవ్ర గాయాలవ్వడం, అది సమాజం మొత్తం ఆ సంఘటనను చింతించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది కాంగ్రెస్ గూండాలు, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అని పేరు చెప్పుకొని తిరిగే గూండాలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న రెడ్డి సీన్ అనే వ్యక్తి కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓయూ జేఏసీ నాయకుడు కాదు. అలాంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఇవాళ ఓయూ పేరును చెడగొట్టి 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి, చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చిరు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటన